Hi viewers, I am Nilu. Welcome to my channel. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే మనకి 166 వేస్ అంటే 166 రకాలుగా మనకి మాట్లాడతామన్నమాట. ఇంగ్లీష్ మొత్తము మనం మాట్లాడాలి అంటే మ్యాథ్స్లో ఉన్నట్టు ఇంగ్లీష్లో 166 ఫార్ములే ఉన్నాయి. ఈ ఫార్ములా ఫస్ట్ క్లాస్లో ఒకటి చెప్పున్నాను. ఈ క్లాస్లో ఇక 2 కానీ 3 కానీ చూద్దాం. ఫస్ట్ సెకండ్ సెంటెన్స్, ఇట్ ఈస్ బెటర్ టు ప్లే. బెటర్ టు ప్లే, బెటర్ టు అండర్లైన్. ఇది కాన్స్టెంట్. ఇట్ ఈస్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది. ఇక్కడ మంచిది అండర్లైన్. ఇట్ ఈస్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది. ఇంగ్లీష్లో నేను చెప్పాను 166 సెంటెన్సులు కనుక మీరు నేర్చుకుంటే ప్రతి సెంటెన్స్ ఇంకా మనం తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇట్ ఈస్ బెటర్ టు ప్లే అంటే ఆడడం మంచిది. ఇది మనము సెంటెన్సెస్ అయితే 166 ఉన్నాయి. టైప్స్ ఏముంటాయి అంటే 4 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మంచిది అంటాము, తర్వాత మంచిదా, తర్వాత మంచిది కాదు, మంచిది కాదా, ఇలా రోజు మనం 4 రకాల సెంటెన్సెస్ వాడతాము. అది ఎలా వాడాలంటే ఈ సెంటెన్స్కి ఎలా వస్తుందంటే ఇట్ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్ బెటర్ టు ప్లే. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంటుందో అక్కడే నాట్ యాడ్ చేయాలి మనము. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే హెల్పింగ్ వెర్బ్ ఏది ఉంటే, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటంటే మనకి సెంటెన్స్లో కనిపించే వెర్బ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. అవి 15 ఉంటాయి. ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అండ్ ఆట్. ఈ ఆట్ అనేది రేర్ హెల్పింగ్ వెర్బ్. సెంటెన్స్లో కనుక మనకి ఈ 15 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటే కనుక మనం ఇలా రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే దీంట్లో ఈ హెల్పింగ్ వెర్బ్స్లో ఈజ్ ఉంది కాబట్టి ఇది ఇట్ ఈజ్ నాట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది కాదు. ఇది మంచిదా అని చెప్పాలంటే ఈజ్ ఇట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిదా, ఇలా. మంచిది కాదా అని చెప్పాలంటే ఈజ్ నాట్ ఇట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది కాదా. ఇలా ఈ సెంటెన్స్ని ఇలా 4 రకాలుగా వాడతాము. ఇది 126లో 2వ సెంటెన్స్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇట్ ఈస్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది. ఇక్కడ ఈ ప్లేస్లో మనము ఈ ప్లేస్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వెర్బ్స్ అన్ని పెట్టచ్చు. ఇట్ ఈస్ బెటర్ టు డ్రింక్ మోర్ వాటర్ అని చెప్పచ్చు. అంటే ఎక్కువ నీళ్ళు తాగటం మంచిది. ఇలా మనము సెంటెన్సెస్ ఇక్కడ వెర్బ్స్ చేంజ్ చేసుకొని మనం మాట్లాడచ్చు. అంటే మ్యాథ్స్ ఫార్ములా లాగా మనము ఏంటంటే ఫస్ట్ ఈ సెంటెన్స్ నేర్చుకోవాలి. యాజ్ టీజ్గా మనము ఇచ్చినట్లుగా ఏ వర్డ్ మార్చకుండా ప్రాక్టీస్ చేయాలి. బాగా చదువుకోవాలి దీన్ని చదివిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ
వెర్బ్స్ చేంజ్ చేయాలి. దీన్ని తర్వాత నెగిటివ్ సెంటెన్స్ అని చెప్పాను కదా, నెగిటివ్ రావాలంటే హెల్పింగ్ వెర్బ్ పక్కనే నాట్ యాడ్ చేయాలి. సీన్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారన్నమాట వీటిల్ని. సీన్ హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఈ ప్రాసెస్లో మనము నెగిటివ్ సెంటెన్స్ని వాడతాము. ఇట్ ఈజ్ నాట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది కాదు. అది మంచిదా అని చెప్పాలంటే ఈజ్ ఇట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిదా, మంచిది కాదా నెగిటివ్లో కూడా క్వశ్చన్ ఐటమ్. ఈజ్ నాట్ ఇట్ బెటర్ టు ప్లే, ఆడడం మంచిది కాదా. ఇలా ఈ సెంటెన్స్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. I would like to play. Would like to play. ఇక్కడ వుడ్ లైక్ టు అండర్లైన్. ఈ సెంటెన్స్లో వుడ్ లైక్ టు కాన్స్టెంట్ అనమాట. వుడ్ లైక్ టు అంటే అనుకుంటున్నాను, నేను ఆడాలని అనుకుంటున్నాను. ఇక్కడ వుడ్ లైక్ టు అంటే అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడల్లా మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయాలి. ఐ వుడ్ లైక్ టు ప్లే అంటే నేను ఆడాలని అనుకుంటున్నాను. అదే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏంటంటే ఈ ఐ ప్లేస్ చేంజ్ చేసుకోవచ్చు, ప్లే ప్లేస్. ఐ ప్లేస్లో పర్సన్స్, ప్లే ప్లేస్లో వెర్బ్. ఇలా దీంట్లో కూడా మనం ప్రతి సెంటెన్స్ని 4 రకాలుగా కదా వాడుకునేది. దాంట్లో అనుకుంటున్నానా అనాలంటే వుడ్ ఐ లైక్ టు ప్లే, వుడ్ ఐ లైక్ టు ప్లే, నేను ఆడాలని అనుకుంటున్నానా. వుడ్ ఐ లైక్ టు ప్లే క్వశ్చన్ వేయాలంటే ఈ సెంటెన్స్లో క్వశ్చన్ చేయాలంటే వుడ్ ఐ లైక్ టు టే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ని సీన్ హెల్పింగ్ వెర్బ్ చెప్పాను కదా. ఈ 15 కనుక మన సెంటెన్స్లో కనిపిస్తే దాన్ని సీన్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు వీటిని. దీన్ని ఇలా నెగిటివ్ చెప్పాలంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి. వుడ్ ఐ లైక్ టు ప్లే, నేను ఆడాలనుకుంటున్నానా అని. అదే అనుకోవట్లేదు అని చెప్పాలంటే నాట్ యాడ్ చేయాలి. ఎక్కడైతే హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో దాని పక్కనే నాట్ యాడ్ చేయాలి. ఇదో పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఐ వుడ్ నాట్ లైక్ టు ప్లే, ఇక్కడ వుడ్ నాట్. నేను ఆడాలని అనుకోవట్లేదు. దీన్నే నెగిటివ్లో కూడా క్వశ్చన్ వేస్తాం మనం. నెగిటివ్లో క్వశ్చన్ ఏంటి, ఎలా అంటే వుడ్ నాట్ ఐ లైక్ టు ప్లే, నేను ఆడాలని అనుకోవట్లేదా. ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్లో మనము ఇంగ్లీష్లో ఉండే ఎన్ని అని చెప్పాను 166 సెంటెన్స్లు. అంటే మన భావాలన్నీ 166లో చెప్తాము. ఈ 160లో ఒక్కొక్క సెంటెన్స్ని 4 రకాలుగా వాడతాము. ఆ 4 రకాలు ఇలా ప్రతి సెంటెన్స్కి 4 అయితే వస్తాయి. ఇది చూడండి, ఇది ఐ వుడ్ లైక్ టు ప్లే అంటే నేను ఆడాలనుకుంటున్నాను. మనం అనుకుంటున్నాను అని చెప్పాలి అనుకున్నప్పుడల్లా ఇలా చెప్పాలి. ఐ వుడ్ లైక్ టు ప్లే, ఐ వుడ్ లైక్ టు సింగ్, ఐ వుడ్ లైక్ టు డ్యాన్స్. ఇక్కడ ఈ సెంటెన్స్లో
ఐ ప్లేస్లో చేంజ్ చేసుకోవచ్చు, ప్లే ప్లేస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐ ప్లేస్లో పర్సన్స్, ఐ వుడ్ లైక్ టు ప్లే. ఇక్కడ నేను ఇచ్చే సెంటెన్సెస్ అన్నీ సబ్జెక్ట్ అంటే పర్సన్ ఏమో అయ్యే ఉంటుంది, అంటే ఈ ప్లేస్లో చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి. ఈ ప్లే ప్లేస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అందుకే నేను అన్నీ ఒకే వర్డ్తో ఉండేవి ఇస్తున్నాను, ఎందుకంటే ఆ ప్లేస్లో చేంజ్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి. ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడండి, నేను పాడాలనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు సింగ్. నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఐ వుడ్ లైక్ టు గో. ఇక్కడ ఈ ప్లేస్లో చేంజ్ చేశాను. ఇక్కడ ఐ ప్లేస్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా వస్తుందంటే, ఇది షీ వచ్చిందనుకోండి, షీ వుడ్ లైక్ టు ప్లే. ఆమె ఆడాలని అనుకుంటున్నది అని వస్తుంది సెంటెన్స్. ఇలాగే ఇక్కడ అన్ని పర్సన్సే పెట్టచ్చు. నేను పర్సన్స్ అంటే చెప్పాను కదా, ఐ, వి, దే, యూ, హీ, షీ, ఇట్. 7. ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఈ 7 పెట్టచ్చు. హీ ప్లేస్లో బాయ్స్ నేమ్స్ పెట్టచ్చు, షీ ప్లేస్లో గర్ల్స్ పెట్టచ్చు, దే ప్లేస్లో మోర్ దెన్ 1 పర్సన్ అనమాట. ఇది వీ కూడా అంతే. ఇక్కడ వరకు ప్లూరల్ అనమాట, ఐ నుంచి యూ వరకు. ఇక్కడ ఇట్లా పెట్టుకొని మాట్లాడచ్చు ఈ చేంజ్ చేసి. ఈ ప్లే ప్లేస్లో వెబ్స్ అన్నీ పెట్టచ్చు. ఇది దీంట్లోనే క్వశ్చన్ రావాలంటే అనుకుంటున్నాను అని చెప్తామా, తర్వాత అనుకుంటున్నానా అని చెప్పాలంటే వుడ్ ఐ లైక్ టు, దీన్ని రివర్స్ చేసేస్తే వస్తుంది. వుడ్ ఐ లైక్ టు ప్లే, నేను ఆడాలనుకుంటున్నానా. అదే నెగిటివ్ చెప్పాలంటే ఐ వుడ్ నాట్ లైక్ టు ప్లే, నేను ఆడాలని అనుకోవట్లేదు. ఇక్కడ మనము నెగిటివ్ చెప్పాలంటే నాట్ అనేది ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ పక్కనే యాడ్ చేయాలి. చూడండి, వుడ్ హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఉంది కదా, చూడండి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఈ 14లో ఒకటి, ఇది కూడా వుడ్. దీని పక్కనే యాడ్ చేసి మాట్లాడాలి. ఐ వుడ్ నాట్ లైక్ టు ప్లే, నేను ఆడాలని అనుకోవట్లేదు. దీంట్లో కూడా మనం నెగిటివ్లో కూడా క్వశ్చన్ వేస్తాము. అది ఎలా అంటే, ఈ హెల్పింగ్ వెర్బ్ నాట్ యువతల తీసుకురండి. వుడ్ నాట్ ఐ లైక్ టు ప్లే, నేను ఆడాలని అనుకోవట్లేదా. ఇలాగే మీరు ఈ ఐ ప్లేస్లో పర్సన్స్, ఈ ప్లే ప్లేస్లో వెబ్స్ చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఐ అంటే పర్సన్స్ అంటే చెప్పాను కదా, ఈ 7 ఉంటాయి. ఐ, వి, దే, యూ, హీ, షీ, ఇట్. ఇక్కడ హీ ప్లేస్లో పర్సన్స్ కూడా హీ ప్లేస్లో బాయ్స్ నేమ్ పెట్టచ్చు, షీ ప్లేస్లో గర్ల్స్ నేమ్ పెట్టచ్చు. దే అంటే బాయ్స్ గర్ల్స్ పెట్టచ్చు, థింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్లే ప్లేస్లో వెబ్స్ అంటే మనం చేసే పనులన్నిటినీ, మనకి ఈ వెబ్స్ కూడా మనకి మళ్ళీ లిస్ట్ ఇస్తాను. మనం రెగ్యులర్గా వాడే వెబ్స్ అందరికీ తెలిసిన సంగతులే. అవి డ్రింక్, ఈట్, కమ్, గో ఇవన్నీ తెలిసిన సంగతులే కాబట్టి వాడుకోవచ్చు. కానీ తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కావాల్సిన వెబ్స్ కొన్నే ఇస్తాను. రెగ్యులర్గా కొన్ని వెబ్సే యూజ్ చేస్తాము, ఆ వెబ్స్ లిస్ట్ కూడా ఇస్తాను. ఈ రకంగా మీరు సబ్జెక్ట్ అంటే పర్సను, వెబ్ అంటే మనం చేసే పనులు, ఇలా చేంజ్ చేసి ఈ సెంటెన్సెస్ అన్నీ మనకి నోటెడ్ అయ్యేంత వరకు బాగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనము తెలుగు మాట్లాడేటట్టు ఇంగ్లీష్ మాట్లాడటం ఈజీగా నేర్చుకోవచ్చు. నా వీడియోస్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చాలా సింపుల్గా ఈజీగా మాట్లాడటం, తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.